హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమతివ్య వ్లాగ్స్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఈరోజు వీడియోలో మనము బోనాల పండగ తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. బోనాల బిందెల గురించి ఈరోజు ఈ వీడియోలో ఎన్ని రకాల బోనాలు బిందెలు ఉన్నాయో అనేది ఈ వీడియోలో మనము చూద్దాము. ఇక్కడ చూస్తున్నారా ఈ బిందెల్ని? వైపు చూడండి, బ్రాస్ బోనాల బిందెలు అనమాట. ఇవి చూడండి ఎలా ఉన్నాయి. ఇది సెట్ అనమాట, చిన్నది పెద్దది అనమాట. ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదొక వెరైటీ అనమాట. ఇంకోటి చూడండి, ఈ బిందెలు చూడండి, లోపల డిజైన్ కూడా మనకి కనబడుతుంది. ఈ బిందెల మీద, బోనాల బిందెల మీద డిజైన్ అయితే వచ్చింది చూడండి. చుట్టూ డిజైన్ అయితే ఉంది. ఇవి కూడా చిన్నది పెద్దది అలా ఉంది చూడండి. ఇలా ఉంది. ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది ఈ బోనం బింది. ఇప్పుడు చూస్తున్నది ఇంకో వెరైటీ అండి. ఈ బోనం బిందె మీద కూడా డిజైన్ అయితే ఉంది. లోపల కూడా మనకి డిజైన్ అయితే కనబడుతుంది. ఈ బిందెలు సైజు బట్టి రేటు ఉంటుందండి. సెట్టులాగా దీని రేట్ అయితే నిర్ణయించబడింది. ఈ బోనం బిందెలు కూడా చూడండి ఎలా ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి పెట్టి చూపించాను కదా, ఇదొక రకము. ఈ రకం చూడండి, ఇందాక చూపించినది చిన్న సైజు, ఇది పెద్ద సైజు 16 అనమాట దీని సైజు. ఈ బోనం బిందె మీద ఓం అని రాసుంది. లోపల ఇలా ఉంటుంది. ఇదిగోండి, చుట్టూ ఏమో డిజైన్ ఇలా ఉంటుంది. ఇది కొంచెం పెద్ద సైజు అనమాట. మళ్ళీ త్రిశూలం కూడా ఉంది. లోపల కూడా డిజైన్ స్పష్టంగా కనబడుతుంది. చుట్టూ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు. ఇందులో ఇది కూడా సెట్ లాగా అమ్ముతున్నారండి. ఇప్పుడు చిన్నది కూడా పక్కనే ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చి చిన్నదనమాట. దీని మీద కూడా డిజైన్ అయితే ఉంది. ఇది కూడా లోపల స్పష్టంగా కనపడుతుంది. ఒకదాని మీద ఒక పెడితే చూడండి ఇలా కనబడుతుంది. ఇది కూడా సెట్టే. పక్కనే ఉన్నది చూసారా, ఇది ఈ బిందె వేరే అండి, బోనం బిందె. దీని మీద సూర్యుడు ప్లస్ స్వస్తిక్ గుర్తు, త్రిశూలము ఇలా ఉంది. ఇది చిన్న సైజ్ అండి. పక్కనే కనబడుతుంది కదా, అది పెద్ద సైజ్ అనమాట. ఇది కూడా సెట్టే అండి. ఈ బిందెలు వచ్చేసి మనకి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అలా అంటున్నారు. మనకి ఇక్కడ డిస్కౌంట్ కూడా మనం అడిగితే ఇస్తున్నారు. ఇదిగోండి, ప్లెయిన్ అనమాట. ఇది ప్లెయిన్లో పెద్ద సైజ్ అనమాట. లోపల కూడా మనకి నీట్గా అలా కనబడుతుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ బిందెలు వచ్చేసి ఒకదాని మీద ఒకటి పెడితే ఇలా కనబడుతుంది. ఇటువైపు చూస్తున్నారు కదా, ఎన్ని మోడల్స్ అయితే ఇక్కడ బోనాల బిందెలు అయితే చాలా ఉన్నాయి. రకరకాల బిందెల సైజెస్ దాన్ని బట్టి సెట్గా నిర్ణయించి దాని రేట్ అయితే ఉంది ఇక్కడ. ఈ బిందెల్లో కూడా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. డిజైన్ అయితే చూడండి, ఈ బిందెలో డిజైన్ అయితే వేరేగా ఉందన్నమాట. ఫ్లవర్స్ అట్లా ఇచ్చారు. ఇప్పుడు స్పష్టంగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, తీసి చూపిస్తున్నాను. ఈ బిందె చూసారా, దీని మీద అమ్మవారి బొమ్మ కూడా ఉంది. త్రిశూలము, ఇటువైపు స్వస్తిక్ ఇలా ఉంది. కింద కూడా డిజైన్ బాగుంది. లోపల కూడా డిజైన్ అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ మోడల్ అయితే వేరు, ఇందాక బిందె కన్నా వేరేగా ఉంది. ఇది పెద్ద సైజు అనమాట. ఇందాక చూపించినది చిన్న సైజు, అంటే దీని మీద పెడతారు కదా ఒకదాని మీద ఒకటి, అట్లా అనమాట. ఇది ఈ సైజు వచ్చి లోపల కూడా డిజైన్ అయితే బాగా స్పష్టంగా కనపడుతుంది చూడండి. ఇలా ఉంది. ఒకదాని మీద ఒకటి పెడితే సెట్ అనమాట. ఇలా ఉంటుంది. పక్కన చూడండి ఇంకో మోడల్ ఉంది కదా, ఇదిగోండి. ఈ బోనము
బిందె కూడా వేరేగా ఉంది, దీని మోడల్ కూడా వేరేగా ఉంది. చూడటానికి ఒకటేలాగా కనిపించినా కూడా మోడల్స్ అయితే వేరే వేరేగా ఉన్నాయండి. ఈ బోనం బిందెలో కూడా లోపల కూడా స్పష్టంగా మనకి డిజైన్ అయితే కనబడుతుంది. లోపలైతే డిజైన్ ఇలా ఉంది. ఇది చూడండి, ఇది కూడా దానికన్నా చిన్నదనమాట. సెట్ లాగా పెడితే ఇలా కనబడుతుంది. ఈ బిందె చూడండి, దీని మోడల్ అయితే వేరేగా ఉంది. లోపల కూడా బాగుంది, డిజైన్ అయితే బాగా కనబడుతుంది. చూడండి, ఇది కింద కూడా ఇలా డిజైన్ ఇచ్చారు చూడండి. లోపలైతే డిజైన్. ఇది వచ్చేసి చిన్నదండి, ఒకదాని మీద ఒకటి పెడతారు కదా. ఇప్పుడు చూడండి, ఒకదాని మీద ఒకటి పెడుతున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది ఈ డిజైన్. ఇది అయితే ఇదేమో కొంచెం డిజైన్ ఉందండి. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట, ముందు చూపించిన దానికన్నా కొంచెం పెద్ద సైజ్ అనమాట. బోనాలు ఇప్పుడు చూస్తున్నది చూడండి, ఇది చాలా ప్లెయిన్ అనమాట. అసలు దీని మీద డిజైన్ ఉండదు, ఏమీ ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. ఇది ఒక మోడల్ అనమాట. చూడండి, ఒకదాని మీద ఒకటి కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ప్లెయిన్ అనమాట ఇవి అయితే. ఇదే కాకుండా ఇక్కడ సర్వా బిందెలు కూడా ఉన్నాయండి. సర్వాలు చూడండి, ఇందులో కూడా కొంతమంది బోనాలు తీసుకొని వెళతారు. ఇవి సర్వాలు అయితే ఇలా ఉన్నాయండి. ఈ సర్వాలు పెళ్ళిళ్ళకి కానీ కాళ్ళు కడగటానికి అలాగా, లేదా కొంతమంది అమ్మవారికి బోనాలు కూడా ఇందులో కూడా తీసుకొని వెళతారు. ఇవైతే సింపుల్గా ఉంటాయండి. కదండి, ఎన్ని బోనాల బిందెలు అయితే ఇక్కడ ఉన్నాయో, చాలా రకాలైతే ఉన్నాయి. మరి ఈ బోనాల బిందెలు ఎక్కడ దొరుకుతాయి అనేది డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ చేశాను. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.